జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవరపై చాలా అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చి ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఇక దేవర రిలీజ్ కాకుండానే రామ్ చరణ్ సినిమాలో ఆఫర్ పుట్టేసింది అమ్మడు. మరిన్ని ఆఫర్స్ కూడా ఆమెకు క్యూ కడుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఎప్పటి నుంచో కూడా టాలీవుడ్ కు రావాలని చూస్తున్న జాన్వీ తెలుగు డబ్ల్యూ మూవీ దేవరను బాగా ప్రమోట్ చేస్తుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో దేవరకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన హిందీ మూవీ ఉలజ్ ప్రమోషన్స్ లో భాగంగా మరోసారి దేవర సినిమా గురించి మాట్లాడారు జాన్వీ. మూవీలో తన పాత్ర ఎలా ఉంటుందో చెప్పారు. తంగం పాత్రలో కనిపించనున్న అమ్మడు తన రోల్ సరదాగా ఉంటుందని చెప్పింది. ఆడుతూ పాడుతూ రొమాన్స్ చేసే రోల్ అని కూడా తెలిపారు. ఫస్ట్ పార్ట్ కన్నా రెండో భాగంలోనే తన పాత్ర ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. తారక్ తో డాన్స్ విషయంపై మాట్లాడారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సాంగ్ చేశానని తెలిపారు. నెక్స్ట్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పారు. ఇకపోతే ప్రస్తుతం దేవర తొలిపార్ట్ షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసిందని, అంతేకాకుండా ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుందనే సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ పై ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ప్రశంసలు కురిపిస్తూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ కు ఎదురైన ప్రశ్నకు సమాధానమిస్తూ తారక్ ను కొనియాడారు. ఈ సందర్భంగా బాస్కో మార్టిన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఎన్టీఆర్ అద్భుతమైన డాన్సర్. ఒక దేవర సినిమాలో ఒక పాటను నేను కొరియోగ్రఫీ కూడా చేశాను. అయితే అందులో క్లిష్టమైన స్టెప్పులు ఎన్నో చాలా సింపుల్ గా కంపోజ్ చేశాను. ఇక ఎన్టీఆర్ స్వీట్ డాన్స్ అదిరిపోయింది. దేవరను మీరంతా ఆయన డాన్స్ ను తప్పక ఎంజాయ్ చేస్తారంటూ బాస్కో మార్టిస్ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.